ఫిన్లాండ్ అనగానే అంటే వీ హ్యావ్ లైక్ 196 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ 196 కంట్రీస్కి ఎప్పుడు కాంపిటీషన్ పెడతారు. ఆ కాంపిటీషన్ అంటే హ్యాపీయెస్ట్ ఇండెక్స్ అంటాం. సో ఈ హ్యాపీయెస్ట్ ఇండెక్స్లో లాస్ట్ 5 yearsలో కంటిన్యూస్గా హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉన్న ఏకైక కంట్రీ వచ్చేసి విచ్ ఇస్ ఫిన్లాండ్ అండి. సో ఈ రోజు ఉన్న ప్రపంచంలో అన్ని కంట్రీస్లోకి హ్యాపీయెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ ఏది అంటే విచ్ ఈస్ అగైన్ ఫిన్లాండ్. సో పీపుల్ ఆర్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్ ఏంటంటే ఆ కంట్రీలో సేఫ్టీ, సెక్యూరిటీ, ఆ తర్వాత అక్కడ ఎంప్లాయబిలిటీ కానివ్వండి, ఆ తర్వాత పోస్ట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ చేసేటప్పుడు అక్కడ జాబ్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సాయంత్రం జాబ్ తీసేది పొద్దున కూడా చెప్పరు. ఎగ్జాక్ట్లీ. సో ఫిన్లాండ్లో వచ్చేటప్పటికి ఏంటంటే యూ హ్యావ్ అబ్సల్యూట్ జాబ్ సెక్యూరిటీ. ఆ తర్వాత మేజర్గా ఏంటంటే మనకి అక్కడ కిడ్స్కి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, తర్వాత హెల్త్ కేర్ సిస్టమ్ ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడలాగా యశోద, అపోలో ఇలాంటివి ఏ హాస్పిటల్స్ ఉండవు. అన్నీ కూడా ఎవ్రీ హాస్పిటల్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద పేరెంట్. సో అంత బాగా చూసుకునే గవర్నమెంట్ ఉండడం వల్ల, అతి తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల బేసిక్గా వీళ్ళకి ఒకటేంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. ఆ తర్వాత అక్కడ మనుషుల్ని ఇంకా మనుషులుగా ట్రీట్ చేస్తున్నారు, మనుషులు ఇంకా మనుషులుగా బతుకుతున్నారు. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా మనం డబ్బులు సంపాదించే సైకిల్లో పడిపోయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయిపోతున్నాం. బట్ ఫిన్లాండ్ ఏంటంటే ఫినిష్ పీపుల్ దే అబ్సల్యూట్లీ బిలీవ్ ఇట్. దానికోసం ఏంటంటే యూరోప్లో అతి హ్యాపీయెస్ట్ అట్ ది సేఫెస్ట్ కంట్రీ అండ్ ఎక్కువ డబ్బులు వచ్చే కంట్రీ కూడా. బికాస్ మన వాళ్ళు అందరూ వెళ్ళేది ఎందుకంటే ఇండియా నుంచి పేరెంట్స్ వదిలేసి ఫ్యామిలీని వదిలి అక్కడ దాకా ఎందుకు వెళ్తాం, అసలు కారణం డబ్బులు సంపాదించుకోవడానికి. సో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఉన్న ఇన్కమ్ కాబట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి అక్కడ జాబ్ చేసేటప్పుడు సేవింగ్స్ కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి మీరు మా దేశంలో ఎందుకు ఉండాలి, మీ దేశం మీరు వెళ్ళిపోండి అనేది చెప్పకుండానే చెప్తున్నారు. చాలా కంట్రీస్లో ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకా చాలా కంట్రీస్లో ఈ ఎడ్యుకేషన్స్ పెరిగిపోయాయి ఇండియన్స్ గో బ్యాక్ అనేసి. బట్ ఇప్పుడు కూడా ఫిన్లాండ్లో ఏంటంటే దే హ్యావ్ నెగిటివ్ పాపులేషన్.